జీహెచ్ఎంసీ పరిధిలో జర్నలిస్టులపై, మీడియాపై ఆంక్షలు విధిస్తున్న నేపథ్యంలో మనతో మాట్లాడడానికి మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రవణ్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ఇప్పుడు స్టాండింగ్ కమిటీలో అసలు ఎజెండాలో లేని అంశం జీహెచ్ఎంసీలో మీడియా పైన ఆంక్షలు పెట్టాలని కొందరు కార్పొరేటర్లు కూడా చర్చకు తీసుకొచ్చినట్టు తెలిసింది. దానికి మేయర్ గారు కూడా, గద్వాల విజయలక్ష్మి గారు కూడా ఆమోదించి దీన్ని త్వరలోనే పాస్ చేయాలి, మీడియా పైన ఆంక్షలు పెట్టాలనే కూడా సమాచారం ఉంది. దీనిపైన మీ ఎట్లా స్పందిస్తారంటే మీడియా గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతుందా జీహెచ్ఎంసీలో? పూర్తిగా భారతీయ జనతా పార్టీ పక్షాన దీన్ని ఖండిస్తూ ఉన్నాం, తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అందరు కార్పొరేటర్లు కాదు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది కార్పొరేటర్లు కావాలని మరి ఈ ప్రశ్న లేవనెత్తినట్టుగా మనకు తెలిసిన విషయము. దీనికి మేయర్ గారు కూడా మద్దతు తెలుపుతూ మరి జిహెచ్ఎంసీలో మీడియా ప్రవేశం పైన ఆంక్షలు విధించేటువంటి ప్రయత్నం చేయడాన్ని భారతీయ జనతా పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇదే మేయర్ గారు గతంలో టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా కౌన్సిల్ సమావేశాల గ్యాలరీ లోపలికి మీడియాని అనుమతించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేసి సాధించుకుందాం. జిహెచ్ఎంసీ చట్టం చెబుతుంది ప్రతి సమావేశం కూడా పబ్లిక్గా జరగాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా జిహెచ్ఎంసీ అంటే ఏంటి? ప్రజల కోసం పనిచేసేటువంటి ఒక సంస్థ, ప్రజా డబ్బులతోటి పనిచేసేటువంటి ఒక సమస్య. ఒక ట్రాన్స్పరెన్సీ ఉండాలి. ప్రతి విషయము 100% పబ్లిక్ డొమైన్లో ఉండాల్సిన అంశాలలో సీక్రసీ, కాన్ఫిడెన్షియాలిటీ ఏముంటుంది? మీరు పబ్లిక్ డొమైన్లో పెట్టట్లేదు, ఏ విధంగానైతే జీవోలను పెట్టట్లేదో, ఏ విధంగానైతే ఆర్టీఐలు ఇస్తలేరో, అదేవిధంగా జిహెచ్ఎంసీలో జరుగుతున్నటువంటి వ్యవహారాలు బయటికి రాకుండా చూడాలని మేయర్ గారు, అధికార పార్టీ ఎందుకు ఇంత తాపత్రయపడుతున్నారో, తాహతాలాడుతున్నారో మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జిహెచ్ఎంసీ అనేక రోజులుగా అవినీతి కూపంలోకి కూరుకుపోయింది. మేము చెప్తానే ఉన్నాం. టౌన్ ప్లానింగ్ నుంచి మొదలు పెడితే ఏ ఒక్క డిపార్ట్మెంట్లో తీసుకున్నా చెదలు బట్టి కుప్పలుగా అవినీతి పురుగులు పేరుకపోయినాయి. ఎక్కడ కదిలిస్తే ఈ పురుగులు బయటకు వస్తాయో ఉన్న భయంతో, నిజాలు బయటకు వస్తాయన్న భయంతో, నిజాలు బయటకు వస్తే వాళ్ళ భాగోతము, వాళ్ళ బండారం బయటపడతాయన్న ఒక భయంతో ఈరోజు మీడియా పైనే గొంతు నొక్కేటువంటి ప్రయత్నము ఈ కాంగ్రెస్ పార్టీ పాలనలో మీరు చూస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు ఐబిఎన్ మీద దాడి కానివ్వండి, లేక బెదిరింపులు కానివ్వండి, లేకపోతే మహా టీవీ మీద కానివ్వండి, అనేక వాటిపైన దాడులు పెరిగినాయి. వీళ్ళ ఫ్రెండ్ బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు కలిసే చేస్తున్నటువంటి ఈ భాగవతం డ్రామా. రాజ్యాంగ విలువల గురించి మాట్లాడేటువంటి రాహుల్ గాంధీ గారు ప్రతినిత్యము రాజ్యాంగం యొక్క ప్రతిని పట్టుకొని జోబులో పెట్టుకొని తిరుగుతూ ఉంటాడు. కానీ రాజ్యాంగంలో అంటే 4th పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ, 4వ స్తంభం ప్రజాస్వామ్యంలో అని పిలువబడేటువంటి మీడియా పైన ఆంక్షలు ఈ ప్రభుత్వంలో ఎందుకు పెడుతున్నారు? ఈరోజు రాహుల్ గాంధీ గారు స్పందించరా? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పందించరా? మేయర్ గారు ఏ విధంగా అయితే మీడియా గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేస్తున్నారో, అవినీతిని బయటికి రాకుండా చూసేటువంటి ప్రయత్నం చేస్తున్నారో, ఆర్టీఐలను ఆన్సర్ చేయకుండా ఉంచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారో, ఈ వ్యవహారాలన్నిటి కూడా బయటకి రాకుండా విజిల్ బ్లోయర్స్ గొంతు నొక్కేటువంటి ప్రయత్నము, కేసులు పెట్టేటువంటి ప్రయత్నము, జైళ్ళకు పంపేటువంటి ప్రయత్నము చేస్తున్నారు. అంటే మరి ఎవరి కోసం చేస్తూ ఉన్నారు? ఎందుకోసం చేస్తున్నారు? ఎవరి లబ్ధి కోసం చేస్తున్నారు? ఏ అక్రమాలు బయటపడకూడదని చేస్తున్నారో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. రాహుల్ గాంధీ గారు చెప్పే ప్రజాస్వామ్య స్ఫూర్తి ఇదేనా? జిహెచ్ఎంసీ ఎన్నికల త్వరలో మీ పాలక మండలి టైం కూడా అయిపోతుంది, ఒక 6 నెలల్లో ముగిసిపోతుంది. ఈ లోపుగానే మొత్తం అధికారులు కానీ కొందరు కార్పొరేటర్లు కుమ్మక్కై సర్దుకుందాము, భవిష్యత్తు ఎట్లా ఉంటుందో తెలియదు అనే ఉద్దేశంతో మీడియా పైన ఇట్లాంటి యాక్షన్ పెడుతున్నారు. అందరు కార్పొరేటర్లు అనకండి, కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కొంతమంది కార్పొరేటర్లు వీళ్ళు ఆ పార్టీ ఈ పార్టీ అన్ని కలగూర గంపల అక్కడి నుంచి ఇక్కడి నుంచి జంపై కాంగ్రెస్ పార్టీ ఎన్ని గెలిచింది లాస్ట్ టైం? ఇప్పుడు ఎన్ని ఉన్నాయి సీట్లు? వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళొచ్చారు? మా అధికారం ఉన్నప్పుడు టీఆర్ఎస్ వైపు, అధికారం పోయిన తర్వాత కాంగ్రెస్ వైపు ఇష్టానుసారంగా జంప్ అయినటువంటి కార్పొరేటర్లు తప్ప వీళ్ళందరూ కూడా కార్పొరేటర్ల మనోభావాలను రిప్రజెంట్ చేసేవాళ్ళు కాదు. వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళకున్నటువంటి చీకటి వ్యవహారాలు, అవినీతి భాగోతాలు, ఏవైతే బయటికి రాకూడని వ్యవహారాలు, ఇవన్నీ కూడా దాచిపెట్టడం కోసము మీడియా పైన ఆంక్షలు. మేమంటున్నాం, మా జీవితాల్లో 24/7 కెమెరా పెట్టుకుని తీసుకురండి, ఏ ఒక్క విషయం కూడా పబ్లిక్కి తెలియని విషయం లేదు. రండి, నేను చెప్తున్నాం, సవాల్ విసురుతున్నాం. పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు, అవసరమైతే కూడా పడుకున్న తర్వాత కూడా 24/7 నిఘా నీడలోనే మమ్మల్ని పెట్టండి. ట్రాన్స్పరెంట్ ఒక ప్రజానాయకుడి జీవితము తెరిచిన పుస్తకంలాగా ఉండాలి. మరి మీడియా అంటే ఆంక్షలు ఎందుకంత భయము? ఆంక్షలు పెట్టాలన్నటువంటి యోచన ఎందుకు? మీడియా గొంతు నొక్కాలన్నటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తోంది ఈ అధికార పార్టీ అన్నది మనం గమనించాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా వీళ్ళు అనేక రకాలుగా ప్రతి డిపార్ట్మెంట్లో మీరు చూస్తారు ఆన్లైన్ల పేరుతో కానీ చివరికి అంటే పర్మిషన్స్ కూడా కింద స్థాయి అవుట్సోర్సింగ్ సిబ్బందితోటి ఓకేలు కొట్టిచ్చేసి మేము తప్పించుకునే ప్రయత్నం, దొంగ బర్త్ సర్టిఫికేట్ల వ్యవహారము,
చివరికి మున్సిపల్ ఆఫీస్ మేయర్ పేరు మీద చేయగలిగినామంటే వాళ్ళ విధానాలు వాళ్ళ సాఫ్ట్వేర్ ఎంత లోపభూయిష్టంగా ఉన్నాయి. ఒక ట్రేడ్ లైసెన్స్ ఇవ్వగలిగిన మేయర్ పేరు మీద మల్కాజ్గిరి అంటే ఒక విషయాన్ని ప్రూవ్ చేయడం కోసం దాన్ని పాజిటివ్గా తీసుకోవడం మానేసి, దాన్ని పట్టించుకోవడం మానేసి, దానిపై చర్యలు తీసుకోవడం మానేయడం వల్ల ఈ దేశ ప్రజలకు, ఈ రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా భాగ్యనగర వాసులకు పూర్తిగా ప్రజాస్వామ్యం పైన నమ్మకం పోయేటట్టుగా, విలువలు పోయేటట్టుగా, జిహెచ్ఎంసీ అంటే వాల్యూ పోయే విధంగా ఈ నగర మేయర్ వ్యవహరించారు. అయితే ఇప్పుడు కొందరు మీడియా ప్రతినిధుల వల్ల మాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి, వాళ్ళు వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నారు, మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారని కూడా చెప్పారు. అంటే మీరు మల్కాజ్గిరి కార్పొరేటర్గా మీకు అట్లాంటి అనుభవాలు ఏమైనా ఎదురయ్యా? కొందరు ఫేక్ జర్నలిస్టులు కూడా వస్తున్నారు అని చెప్తున్నారు. ఇప్పుడు ఫేక్ జర్నలిస్టులు వచ్చారు అనుకోండి, ఏం అడిగారు? నేనేం అడుగుతున్నా, ఫేక్ జర్నలిస్ట్ వచ్చినప్పుడు ఉండొచ్చు, నేను ఏం కాదంటలేను, ఉండొచ్చు కొంతమంది మీడియా ముసుగులో కొంతమంది ఉండొచ్చు, నేను కాదంటలే. కానీ వాళ్ళు వచ్చి ఏం అడుగుతారు? ఫేక్ జర్నలిస్ట్ అనేటోడు డబ్బుల మీద ఫోకస్ ఉంటాడు. డబ్బులు ఇవ్వకండి. వాళ్ళు డబ్బులు అడిగితే మీకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? బ్లాక్మెయిల్ చేస్తే భయపడాల్సిన అవసరం మీకు ఎందుకు వచ్చింది? తప్పులు మీ వైపు ఉన్నాయా? మీరు అధికారులు, అధికార పార్టీలో ఉన్నవాళ్ళు, మీ చేతుల్లో పవర్ ఉంది. మేమంటే పవర్ లేదు, అధికారం మీ చేతులు ఉంది, ఇష్టానుసారంగా మా పైన కొరడా చూపిస్తున్నారు కదా. మరి ఈ ఫేక్ జర్నలిస్టులను కంట్రోల్ చేసేందుకు కూడా ఉపయోగించవచ్చు కదా. సిసలైన జర్నలిస్టులను మీరు ఎందుకు వాళ్ళపైన కూడా మీరు ఒత్తిడి చేస్తున్నారు? అసలు సిసలైన జర్నలిస్టులు ఒక సమాచారం కోరితే, ఒక వ్యవహారంలో, ఒక అవినీతి వ్యవహారంలోనో, లేక ఆరోపణలు వచ్చిన దానిపైన అడిగితే వారికి సమాచారం షేర్ చేయడానికి వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి అని నేను అడుగుతున్నా. ఈ రోజున స్పందించాల్సిన అవసరం ఉంది కదా నగర మేయర్ గారికి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి స్పందించాల్సిన అవసరం ఉంది. ఎస్, ఫేక్ జర్నలిస్టుల ఒకవేళ వ్యవహారం ఉంటే ఫేక్ జర్నలిస్టులు ఎప్పుడు కూడా వార్తల్లోకి పోడు, గుర్తుపెట్టుకోండి. ఓన్లీ బ్లాక్మెయిలింగ్ మోడ్లోకి పోతారు. మీకు తెలియదేం కాదు, మీరు ఫీల్డ్ ఉన్నారు, మీరు చాలా సీనియర్ జర్నలిస్టు, మీకు తెలుసు వాళ్ళ వ్యవహారం మీ వ్యవహారం ఏమిటి. ఒక జర్నలిస్టు వచ్చి మీకు దగ్గర ఒక బర్త్ సర్టిఫికేట్ల గురించి అడుగుతున్నాడు, లేదా టౌన్ ప్లానింగ్ వ్యవహారాల గురించి అడుగుతున్నారు, లేదా ఇంకో వ్యవహారం గురించి అడుగుతున్నారు, యూజీడీలోనో లేకపోతే ఒక వాటర్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో సంబంధించినటువంటి నిధులపైనో, ఏదో ఒక దాంట్లో మీ పైన ఇంజనీరింగ్ సంబంధించిన ఒక ఫ్లైఓవర్ పైన అడుగుతున్నాడు అనుకోండి, దాంట్లో తప్పేముంది? ఇట్ ఈస్ అ పబ్లిక్ డాక్యుమెంట్, డొమైన్లో పెట్టాల్సిన అవసరం ఉంది. మీడియా సమావేశాలు ఎవరైనా తీసుకోవచ్చు, పబ్లిక్ లైవ్ కాస్టింగే జరుగుతుంది కదా. గ్యాలరీలో అందరూ రావచ్చు, లైవ్ కాస్టింగ్లో కూడా ఈ కొత్తగా ఏం చేస్తున్నట్టు వీళ్ళు కంట్రోల్ చేస్తారు. వెనక కూర్చొని కొంతమంది అధికారులు ఎవరు మాటలు వినబడాలి, ఎవరు మాటలు వినబడద్దు, ఎవరు మాట్లాడుతుంటే కెమెరా వాటి వైపు తిరుగుతుంది, ఎవరు మాట్లాడితే తిరగద్దు. వేరే కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్లు, మేయర్ గారు అన్నయ్యలు మాట్లాడుతుంటే వాళ్ళకి పిలుపున అవసరం డైరెక్ట్ లేచి ఎంతసేపు అయినా మాట్లాడచ్చు. ప్రజా సమస్యలపై మేము చర్చించాలనుకుంటే మాత్రం 1 సెకండ్ మాట్లాడగానే 2వ సెకండే చాలు అని మాట్లాడతారు. మేయర్ గారు సిగ్గుపడాలి. ఇటువంటి ప్రజాస్వామ్యాన్ని ఇంత తూట్లు పొడిచి సర్వనాశనం చేసి భాగ్యనగర ప్రజల భవిష్యత్తు మీరు తూట్లు పొడిచిర్రు. ప్రజా సమస్యలు చర్చించడం అంటే పవిత్రమైనటువంటి ప్రజాస్వామ్య క్షేత్రంలో ఒక కౌన్సిల్ కానీ, అసెంబ్లీ కానివ్వండి, పార్లమెంట్ కానివ్వండి, ఒక పవిత్రమైనటువంటి ప్రదేశం. అటువంటి ప్రదేశాన్ని మీ స్వార్థం కోసం వాడుతున్నారంటే, మీ రాజకీయాల కోసం వాడుతున్నారంటే, మీ అధికారుల సంపాదన కోసం వాడుతున్నారంటే నగర మేయర్ గారు సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. అయితే కొన్ని సందర్భాలలో మీరు కూడా ఆర్టీఏ చేశారు. అంటే మా జర్నలిస్టులు కానీ మేము కూడా వెళ్ళి సమాచారం అడిగినప్పుడు కొన్ని సందర్భాలలో ఆఫీసర్లు ఇవ్వనప్పుడు కూడా ఆర్టీఏ వేసినా కూడా నెలలు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు కూడా సమాచారం ఇస్తలేరు. మీరు కూడా చాలాసార్లు ఆర్టీఏ వేసి అడిగారు, కానీ మీకు కూడా అవన్నీ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తలేరు. అట్లాంటప్పుడు మీడియా కూడా ప్రభుత్వానికి, ప్రజలకు అనుసంధానంగా ఉండి చెప్పాల్సిన బాధ్యత మీడియా పైన ఉంది. ఇట్లాంటి మీడియా పైన ఆంక్షలు విధిస్తున్నారు. అసలు సమాచారం ఎందుకు ఇస్తలేరు? అసలు ఆర్టీఏ సంగతి దేవుడెరుగు, ఆర్టీఏ పక్కన పెట్టండి. అసలు నగరపాలక మండలి సభ్యుడు, కార్పొరేషన్లో నగరపాలక మండలిలో కార్పొరేటర్ సభ్యుడే కదా. ఆయన ఒక ప్రశ్న అఫీషియల్గానే యాజ్ పర్ జిహెచ్ఎంసీ యాక్ట్ 3 క్వశ్చన్లు వేస్తాడు. అవి వేస్తే ఇవ్వాలి కదా. సార్ ఆయన అసలు లెటర్ ప్యాడ్ అడిగి రాసి ఏ సమాచారం అడిగినా ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది, అది ఇస్తలేరు. పోనీ 3 ప్రశ్నలు వేసినాం మేము, ఆ ప్రశ్నలు సమాధానం ఇవ్వరు. ఆర్టీఏలు అవి సమాధానం ఇవ్వరు. కౌన్సిల్ మీటింగ్లు అవి చెప్పరు. చివరికి కోర్టులు మెట్లెక్కి మేము సమావేశాలు పెట్టాలని డైరెక్షన్స్ పట్టుకురావాల్సినటువంటి పరిస్థితులు వస్తున్నాయి. మేము ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. నేను అంటున్నా, సిగ్గుపడాలి. ప్రజాస్వామ్యానికి రాహుల్ గాంధీ గారు స్పందించండి. రాజ్యాంగం బుక్కును పట్టుకోవడం కాదు, రాహుల్ గాంధీ గారు రాజ్యాంగ విలువలను కాపాడండి. ఈ భారతదేశంలో పార్లమెంటరీ వ్యవస్థ అత్యున్నత స్థాయిలో ఉంటే లోకల్ బాడీసు అంటే జిహెచ్ఎంసీ లాంటి సంస్థలు కింద మెయిన్ పట్టుకొమ్మలు ఈ దేశానికి. వాటిని నిర్వీర్యం చేసే ప్రయత్నము మీ ప్రభుత్వం చేస్తుంది, మీ మేయర్ చేస్తుంది.
మీరు ఎందుకు దీనిపైన పట్టించుకోరు, ఎందుకు స్పందించరు, ఎందుకు ముఖ్యమంత్రి గారు స్పందించరు? అసలు ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారికి ఏమైనా నాలెడ్జ్ ఉందా? నాకు డౌటే. సవాల్ విసురుతున్నా పొన్నం ప్రభాకర్ గారు, చెమ్ముంటే చర్చకు రమ్మంటున్నా. పొన్నం ప్రభాకర్ తెల్లారులేస్తే మా కిషన్ రెడ్డి గారిని, మా రామచంద్రరావు గారిని, మా బండి సంజయ్ గారిని, మా డాక్టర్ లక్ష్మణ్ గారిని తిడుతురు కదా. నేను సవాల్ విసురుతున్నా. గంట సేపు జిహెచ్ఎంసీ సమస్యలపైన చర్చిద్దాం రండి, ఏ వేదిక సాక్షిగా అయినా. మీరు చర్చించగలిగితే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటాం, మీరు చర్చించగలిగితే. మీకు చేతనైతే లేనప్పుడు మీరు ఇన్ఛార్జ్ మినిస్టర్ వచ్చి మా భాగ్యనగర్ వాసుల గుండెల మీద బరువై కూర్చున్నారు తప్ప మాకు మీరు చేసింది ఏముంది? మీరు ఊడ్చి పెద్ద మాకు ఊడ్చి పీకింది ఏముంది? మాకు బరువై కూర్చుని మా సొమ్ముతోటి మీరు పండుగలు చేసుకుంటున్నారు, పబ్బాలు జరుపుకుంటున్నారు తప్ప భాగ్యనగర్ వాసులకు మీ వల్ల వచ్చిన ఆదాయం సున్నా, గుండు సున్నా. అయితే స్వయంగా ఒక మున్సిపల్ కార్పొరేటరే వచ్చి కమిషనర్కు ఫిర్యాదు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. మా పరిధిలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి, అధికారులు పట్టించుకోవడం లేదని కూడా చెప్తున్నారు. మీ కార్పొరేటర్లు చెప్పినా కూడా అధికారులు పట్టించుకోనంత పరిస్థితి జిహెచ్ఎంసీలో ఉందా? వాస్తవము. టౌన్ ప్లానింగ్కి సంబంధించి అయితే అనేక వ్యవహారాలు ప్రజలు కూడా తెలుసుకోవాలి. టౌన్ ప్లానింగ్ వ్యవహారాల్లో అధికారులే మేజర్ రోల్. వాళ్ళు చేయాలంటే చేస్తారు, చేయొద్దంటే చేయరు. ఇక అది కార్పొరేటరా ఇంకోళ్ళ ఏది పక్కన పెట్టండి, అంత డ్రామాలు చేస్తారు తప్ప వాళ్ళు ఏం చేయాలనుకుంటారు ఫైనల్గా వాళ్ళు చేస్తారు. వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలంటే ఇస్తారు, వాళ్ళు ఇద్దనుకుంటే ఇవ్వరు. వాళ్ళు కూలగొట్టాలంటే కూలగొడతారు, వాళ్ళు కూలగొట్టాలంటే కూలగొట్టరు. పూర్తిగా అధికారుల డ్రివెన్ వ్యవహారం నడుస్తుంది. నగర మేయర్ మీరు గుర్తు చేసుకుంటుంది. మొన్న కౌన్సిల్ సమావేశంలో ఏమంది? మీకు పర్మిషన్ ఇస్తలేరు కదా, మీకు లేనప్పుడు మీరు కూలగొట్టే అధికారంలో ఏదైనా డైరెక్ట్ మేయరే అయింది. ఇది రైటా రాంగా మేయర్ అమ్మకి తెలవాలి, ప్రజలకు తెలవాలి. అధికారం అసలు రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి దీనిపైన. ఇదో పెద్ద కామెడీ. ఒక మేయరు డైరెక్ట్గా చేసిన చట్టాన్ని కూర్చొని దాన్నే విమర్శిస్తుందంటే, పోనీ నువ్వేమైనా తీర్మానం చేసినావా? లేదు, ఇట్లా మార్పు చేయాలని తీర్మానం చేసి పంపించినా, అదేం లేదు. డైరెక్ట్ హాల్లో కూర్చొని మీకు కూలగొట్టే అధికారమే లేదు అనేస్తుంది మేయర్. అంటే ఏంది? ఎక్కడ కూలగొట్టాలి అక్కడ కూలగొట్టాలి, ఎక్కడ కాపాడాలో అక్కడ కాపాడాలి. ఇది వ్యవస్థ. దేవుడు ఎక్కడ అన్నం పెట్టాలో పెడతాడు, ఎక్కడ చెంప మీద కొట్టాలో కొడతాడు, పెట్టే దగ్గర పెడతాడు. అవునా కదా? కాబట్టి భగవంతుడు ఏ విధంగా న్యాయం చేస్తాడు, ఒక తండ్రి తల్లి ఏ విధంగా న్యాయం చేస్తాడు, మేయర్ గారు కూడా అదే స్థితిలో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా అక్కడ ఉంది. న్యాయమైన దగ్గర న్యాయం ఏ విధంగా న్యాయం అందుతుందో ఆ విధంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ పక్కన పెట్టేసి ఇష్టానుసారంగా నోటికి వచ్చింది కదా అని, తెలివి ఉందో లేదో బుర్రలో నాకు అర్థం కాదు, కానీ నోటికి వచ్చినట్టు మళ్ళీ ఇటువంటి మేయర్లు నగరానికి ఏం చేస్తారు, ఏం బాగు చేస్తారు? కర్మ. 5 ఏళ్ళు భాగ్యనగర వాసుల జీవితాలు సంఘాల్లో ఎగిలిపోయినాయి, గాల్లో పోయినాయని అర్థం. అంతే, మన కర్మ. అయితే మీడియా పైన ఆంక్షలు పెట్టడం అయితే తగదు, భవిష్యత్తులో కూడా ఇట్లాంటి చర్యలు ఎట్లాంటివి తీసుకోవద్దు. ప్రజాపాలనాన్ని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా జిహెచ్ఎంసీలో ఏవైనా చర్చలు కానీ సమాచారం కూడా అందించాల్సిన బాధ్యత జిహెచ్ఎంసీ పైన ఉందని చెప్తున్నా. అట్లాగే విలేకరుల పైన, అట్లా మీడియా పైన కూడా ఆంక్షలు విధిస్తే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటాయని కూడా శ్రవణ్ చెప్తున్నారు. కెమెరామెన్ తరుణ్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, హైదరాబాద్.